హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మన యొక్క సబ్స్క్రైబర్ అడిగాడు, బ్రో మనకి ఫార్నెట్ గురించి చెప్పు బ్రో అనేసి. ఓకే, మనం ఈరోజు అనేది దాని యొక్క సిరీస్ అనేది మనం కంటిన్యూ చేస్తాము. లైక్ మీకు ఫార్నెట్ ఇన్స్టాలేషన్ నుంచి దాని యొక్క బేసిక్స్ నుంచి మీకు నేను ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసరికి మనం థియరిటికల్గా వాట్ ఈస్ వాట్ అనేసి మనం పైన చూద్దాం. సో మన యొక్క నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం డీప్గా చూద్దాం. ఓకే, ఈరోజు వచ్చేసరికి మనకి ఫైర్ వాల్ అంటే ఏంటో తెలియాలి. ఫైర్ వాల్ అంటే మనకి తెలిసింది ఏంటిది? ఫైర్ వాల్ అంటే ఏంటిది? మన యొక్క సెక్యూరిటీని ప్రతి ఒక్క కంపెనీస్లో, ప్రతి ఒక్క డేటా సెంటర్స్లో, ఎక్కడైనా బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఈ ఫైర్ వాల్స్ వల్ల యూజ్ ఏందిరా అంటే ఓన్లీ వాళ్ళకి కావాల్సిన ట్రాఫిక్ వరకే అలౌ చేస్తుంది. రిమైనింగ్ ట్రాఫిక్ అనేది బ్లాక్ చేస్తుంది. ఏదైనా మాల్వేర్స్ లాంటివి ఉంటే బ్లాక్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఫైర్ వాల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు హ్యాకర్స్ ఎవరైనా అటాక్ చేస్తున్నారు వేరే పోర్ట్ మీద నుంచి, ఓకే, వాళ్ళని ఆటోమేటిక్గా అది బ్లాక్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ పోర్ట్ ఓపెన్లో ఉన్నా వాళ్ళని బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే వాడు అన్ఆథరైజ్డ్ యూజర్ కాబట్టి. లైక్ ఇక్కడ మనం యాక్సిస్ కంట్రోలింగ్ లిస్ట్ అనేసి ఒకటి ఉంటుంది, ఏసీఎల్ అనేసి. అది మనం కానీ డిఫైన్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే మనకు కావాల్సిన వాళ్ళని అలౌ చేసుకోవాలి అనేసి అక్కడ మనం ఒకటి రాస్తాము. సో వాళ్ళని వరకే అలౌ చేస్తుంది, రిమైనింగ్ ఆల్ ఆర్ బ్లాక్ చేస్తుంది. ఓకే, అదే మనం ఇక్కడ సింపుల్గా ఫైర్ వాల్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ట్నెట్ అంటే ఏంటిది? ఫార్ట్నెట్ గేట్ అంటే ఏంటిది? ఇక్కడ ఫార్ట్నెట్ అంటే ఏంటిదంటే అది ఒక సెక్యూరిటీ కంపెనీ. అది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫార్ట్నెట్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటిదంటే ఫైర్ వాల్. అది జస్ట్ నాట్ ఈ ఫైర్ వాల్, అది మనం ఫైర్ వాల్ అనేది చెప్పుకోలేం. అది మనకి ఎలా అంటే మీకు కింద ఫైర్ వాల్ లాగా యాడ్ చేస్తుంది, మళ్ళీ విపిఎన్ యాడ్ చేస్తుంది, మళ్ళీ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్స్ అండ్ వెబ్ ట్రాఫిక్, అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ ఇవన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ సెక్యూరిటీ డివైస్. లైక్ ఇవన్నీ కలిపి ఒక్క దాంట్లోనే ఉండిద్ది. దాన్నే మనం ఇక్కడ ఫార్ట్నెట్ అంటాం. ఓకే, ఆ ఫార్ట్నెట్ అనే దాంట్లోనే ఈ ఒక్క డివైస్లోనే ఇవన్నీ కలిగి ఉంటాయి. ఓకే, యాంటీవైరస్, వెబ్ ఫిల్టర్స్ అండ్ అప్లికేషన్ కంట్రోల్స్, ఫైర్ వాల్స్, విపిఎన్స్ ఇవన్నీ కలిసి ఒక్క డివైజెస్లోనే ఇందులో అవైలబుల్గా ఉంటుంది. దానివల్ల అన్ని కంపెనీస్ యూజ్ చేస్తుంది ఫార్ట్నెట్ గేట్ అనేది. ఓకే, అండ్ ఫైర్ వాల్ అనేది జస్ట్ నార్మల్ ఒక ఫైర్ వాల్ అనేది ఏంటి? ట్రాఫిక్ని ఫిల్టర్ చేస్తుంది, జస్ట్ అంతే. అండ్ అన్వాంటెడ్ థింగ్స్ని బ్లాక్ చేస్తుంది. ఓకే, అదే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్కడ యూజ్ చేస్తాం మెయిన్గా ఇది వచ్చేసరికి మనకి తెలియాల్సింది ఫార్ట్నెట్ గేట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్ సెక్టార్స్ ఏమేంటి అంటే మనకి చెప్పాల్సింది ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి, ఐటీ కంపెనీస్. ప్రతి ఒక్క ఐటీ కంపెనీలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, బెస్ట్ ప్రోడక్ట్, ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్, అంటే లైక్ చీప్గానే దొరుకుతుంది కొద్దిగా. లైక్ ఒక ఫైర్ వాల్ కన్నా ఇది ఫైర్ వాల్ ఒక్కడ కొనుక్కునే బదులు ఇది ఒక్కడ కొనుక్కుంటే అడ్వాన్స్గా ఇందులో చాలా ఉంటాయి కదా. లైక్ అది నెక్స్ట్ డేటా సెంటర్స్లో, నెక్స్ట్ మనం గవర్నమెంట్ నెట్వర్కింగ్స్లో, క్లౌడ్ నెట్వర్కింగ్స్లో, ఎక్కడైతే ఐటీ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఐటీ సెక్టర్ మీద వర్క్ చేసేది ప్రతి ఒక్కటి కంపెనీ ఇది ఫార్ట్నెట్ గేట్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కెరియర్ స్కోప్. ఇది నేర్చుకుంటే ఏమవుతాము ఏంటి అనేసి. ఈ ఫార్ట్నెట్ గేట్ అనేది మీరు నేర్చుకున్నారంటే, ఫార్ట్నెట్ ఫైర్ వాల్ కానీ మీరు నేర్చుకున్నారంటే మీకు ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయి అంటే మీరు ఒక నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వగలరు, ఫైర్ వాల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. ఓకే, ఇన్ని మీరు కాగలరు. ఈ ఒక్క కోర్స్ కానీ మీరు కంటిన్యూస్గా వింటే సో మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ అనేసి. ఓకే, మనం ఈ సిరీస్లో ఏమేమి చెప్పుకుంటామంటే ఫార్ట్నెట్ గేట్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ల్యాబ్ సెటప్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అండ్ జీరోస్. ఓకే, ఇంటర్ఫేస్ ఎలా ఉండిద్ది, దాని యొక్క నెట్వర్క్ ఏంటి అనేసి మనం చూద్దాం. నెక్స్ట్ సెక్యూరిటీ పాలసీస్, ఏమేమి సెక్యూరిటీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి ఏ టైంలో అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ గురించి చూస్తాం. నాట్ అంటే ఇక్కడ వచ్చేసరికి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్మిషన్. లైక్ ఇది ఒక చెప్పాలంటే దీని మీద ఆల్రెడీ నేను వీడియో ఒకటి చేశాను. సో నేను ఇప్పుడు డీప్గా అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. నెక్స్ట్ విపిఎన్ కాన్ఫిగ్ ఒకటి ఉండేది. విపిఎన్ కాన్ఫిగ్ అనేది మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ యాంటీవైరస్, వెబ్ ఫిల్టర్స్, నెక్స్ట్ లాగ్స్ మానిటర్ ఎలా చేయాలి, లైక్ రియల్ టైంలో ట్రబుల్ షూటింగ్ ఎలా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద వచ్చి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్దర్గా. ఓకే, మనం ఈ వీడియోలో అనేది కవర్ చేద్దాం. సో బ్రదర్, మీరు అడిగినట్టు నేను దీని మీద కోర్స్ చేస్తాను. సో దీని మీద కోర్స్ చేయడం వల్ల మన వాళ్ళకి కూడా చాలా మందికి యూజ్ అవుతుంది.
ఓకే, మీరు ఇలా నాకు ఏదైనా ఒక రికమెండ్ చేస్తే మాత్రం కంపల్సరీ నేను దాని మీద కోర్స్ చేస్తాను. లైక్ మీరు అడిగారు, నేను చెప్తాను. ఓకే, నా దగ్గర స్కిల్స్ పెట్టుకుని నేను కూడా దాచిపెట్టుకుంటే నాకు ఏం రాదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో మనం నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ మనం ఇంకా మోర్ డీప్కి వెళ్ళిపోతాం. సో ఈ రోజు అనేది ఊరిక పైన